నమస్కారం. నేను గత కొద్ది సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే కొద్ది నెలలుగా అయితే పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా స్టేట్ గవర్నమెంట్‌ని, సెంట్రల్ గవర్నమెంట్‌ని. బాబోయ్! మీకు దండం. మనుషులు సైకలాజికల్‌గా చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు. ఊరూరికి ఒక మెంటల్ హాస్పిటల్ పెట్టినా తప్పులేదు. మీరు కనీసం ఒక మండలానికి ఒకటి, పుణ్యం ఉండేది ఒక నియోజకవర్గం ఒకటి పెట్టండి. ఇమ్మీడియట్‌గా యుద్ధ ప్రాతిపదికన జిల్లాకు ఒకటి పెట్టండి. సైకలాజికల్‌గా మనుషులు ఎలా అయిపోతున్నారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఆ సెకండ్స్కి ఏదైనా అది చేసేస్తున్నారు. మోహన్ బాగా చదువుకున్నాడు, స్టీల్ అండ్ సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. ఎక్కడ నారాయణపురం అనుకుంటా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, వెంకటకృష్ణపాలెం వీళ్ళ ఊరు. సో అతను వ్యాపారం చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ హరిత వచ్చేసి ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ ఉంది. వాళ్ళ అమ్మ చంద్రకళ ఈయనతో పాటు ఉండిద్ది. ఇక పిల్లలు వచ్చేసి హర్షిని అండ్ కౌశిక్ చక్కగా చదువుకుంటున్నారు. నేను మార్నింగ్ కూడా అతను సమ్ డబ్బెంతో ఉంటే వాళ్ళ సిస్టర్కి ఏదో అప్పులు అనేవి తీర్చాలని చెప్పి ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చి మా చెల్లికి ఇవ్వండి అని చెప్పాడంట. ఇప్పుడు ఈ హరిత వాళ్ళ బ్రదర్ ఉన్నాడు బాలకృష్ణ అని, అతను వచ్చి ఇది సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు బావతో పాటు. సరే లంచ్కి ఇంటికి వెళ్ళాడు బావ, ఇంకా రాలా. ఇదేంటి ఇంతసేపు అయింది ఇంకా రాలేదని చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. సరే నేను ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ చంద్రకళని బాగా కొట్టున్నారు, చనిపోయింది. అండ్ మోహన్ భార్య బాలకృష్ణ వాళ్ళ అక్క హరిత గొంతు గురేసి చంపేశారు. ఒక్కసారిగా భయపడిపోయి వాళ్ళ బావ ఫోన్ చేశాడు, స్విచ్ ఆఫ్ కదా. ఒకవేళ ఆయనే చంపేలేడేమో అని చెప్పేసి స్కూల్కి ఫోన్ చేసి పిల్లలు ఎక్కడని, పిల్లల్ని వచ్చి ఆయనే తీసుకెళ్ళాడు అని అన్నారు. అదేంటి అంటే వాళ్ళ మామే చనిపోయి వాళ్ళ మామే నేనే అన్నాడట. ఊరు దేవుడు మరి వెళ్ళిపోయాడు ఏంటి. సో పోలీసులు చెప్పారు. ఇక వెతుకుతున్నారు. మొత్తానికి ఇక సాయంత్రం నైట్ అయింది, అరౌండ్ 7 ఆ సమయం. కాచిగూడ నుంచి ఎగ్మోర్ వెళ్ళే రైల్వే ట్రాక్, ట్రైన్ కింద 3 శవాలు. లోకో పైలట్ చెప్పాడు, ఒక తండ్రిని 2 బిడ్డలు చనిపోయి అన్నారు, ట్రైన్ కింద పడ్డారని. వచ్చి చెక్ చేస్తే మోహన్ పిల్లలు హర్షిని అండ్ ఈ పాప బాబు కౌశిక్. ఏమైంది ఏంటి, అప్పులనియా లేవు, భార్యాభర్తల నుంచి గొడవలా లేవు, కుటుంబం తేడానా కాదు, బంగారం మంచోళ్ళు. మరి ఎలా అకస్మాత్తుగా ఇలా? అతను గత కొద్ది రోజులుగా సైకలాజికల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడట. సైకట్రిక్గా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడట. అలా ఇంట్లో ఏదో చిన్న విషయం అంటే ఫ్రాక్షన్ అంటారు, క్షణికావేశం అంటారు చూసారా. సైకలాజికల్గా తేడాగా ఉన్నోళ్ళు ఆ సైకిక్ మెడిసిన్ కనుక వాడుతూ ఉన్నట్టయితే ఆ చిన్న మైన్యూట్ థింగ్స్ చాలా, అంతెందుకు నాకైనా కానీ ఏదన్నా ఒక డోర్ మీద కొంచెం తేడాగా ఉందనుకోండి, ఫస్ట్ నచ్చలేదేమో పక్కన చెప్తా ఆ థీమ్ని, అది తీసి సరి లేదా నేను తీసేస్తాను. నెక్స్ట్ డే వచ్చినప్పుడు కూడా డోర్ మీద అదే ఉన్నా దాని పక్కన ఇంకోటి అలా నాకు నచ్చదన్నా కోపం వచ్చేసింది నాకు. ఇంకా అలాంటి సైకోనా కాదు, అలా నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని కాదు, నచ్చదు అంతే. అదే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నారనుకోండి, ఆ డోర్ బద్దలు కొడతాడు, లేదా ఎవరు అక్కడ పెట్టారని చెప్పేసి అన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కుట్టుకుంటా పోతాడు. ఇంకా సేమ్ సినిమాలో చూపించినట్టే. అలా ఇంట్లో ఏమైందంటే తెలియటంలా అమ్మని చంపాడు, భార్యని చంపాడు, వాడు చచ్చాడు, పిల్లల్ని చంపేశారు. నిజమంటే ఎవరికి తెలియదు, ఇంట్లో ఏమీ రాయలేదు. చుట్టుపక్కల వాళ్ళు అంటున్నది ఏంటంటే అందరూ బాగానే ఉంటారు, సైకలాజికల్ ఇతను కొంచెం ఈ మధ్య ఇబ్బంది పడుతున్నాడు, మెడిసిన్ కూడా వాడుతున్నాడు అంటున్నారట. ఈ వీడియోలో నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది. గతంలో కూడా ఇదే చెప్పా, మొన్న కూడా ఇదే చెప్పా. ఎవరైతే సైకలాజికల్గా తేడాగా ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు వాళ్ళని ఓ కంట కనిపెట్టుకొని జాగ్రత్తగా అయితే ఉండండి. చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి జిల్లాకు ఒక మెంటల్ ఆసుపత్రి పెట్టండి. మెంటల్ ఇల్నెస్ ఆర్ మెంటల్ హెల్త్ పేరు ఏదైనా కానీ సైకాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా, కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా, సైకాలజిస్టులు కూడా ఉండే విధంగా, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్, డి ఎడిషన్ సెంటర్ టైప్ అక్కడ ఉండే కౌన్సిలింగ్, ఇలా రకరకాలు ఏదైనా సరే. కరోనా తర్వాత ఒక్కొక్కటి బుర్రలు పాడైపోయినాయి. ఆడ మగ పిల్ల చిన్న పెద్ద తేడా లేకుండా సైకులుగా మారిపోయారు ఒక్కొక్కరు. అయితే దయచేసి కాపాడండి, ఈ సమాజాన్ని రక్షించండి. అటువంటి వారి వల్ల ఎప్పుడు ఏది ఊహించలేకపోతూ ఉన్నారు. అన్యాయం కుటుంబంతో చనిపోయారు. నిన్నంతా రీజన్ తెలియక అల్లలాడారు. రీజన్ చివరికి తెలిసింది ఏంటంటే ఇతనే చంపాడు. పిల్లల విషయంలో కూడా అతను ట్రాక్ మీద పడుకుంటే ఆ పిల్లలు అతను తీయటానికి పోతున్న మూమెంట్లో ట్రైన్ వచ్చి గుద్దిందని ఒకళ్ళు, లేదు పిల్లలు అతను ముగ్గురు కలిపి పడ్డారని ఒకళ్ళు అంటున్నారు. నిజాంశం ఏంటో పోస్ట్ మార్టంలో తెలిసే ఛాన్స్ ఉండొచ్చు.